ఎట్టకేలకు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో పాటు గురుపత్వంత్ సింగ్ పన్ను హత్య కుట్ర కేసు చిక్కుముడి వేడింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ కేసులో తన పాత్ర ఉందని భారత సంతతికి చెందిన నిఖిల్ గుప్తా అమెరికా కోర్టులో అంగీకరించాడు. ఈ కేసుకు సంబంధించి గుప్తాకు సుమారు 23 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ 40 ఏళ్ల పాటు జీవిత ఖైదు పడే అవకాశం కనిపిస్తోంది. నిజ్జర్ హత్య తర్వాత ఇండియాకు కెనడాకు మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా పన్ను కేసుకు సంబంధించి అమెరికా కోర్టులో జరిగినటువంటి వాదనలు ప్రతివాదనల గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని పంజాబ్కు చెందిన ఖలిస్తాన్ ఉగ్రవాదులు మొత్తం కెనడాను అడ్డాగా చేసుకుని ఇండియాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఉంటారు. ఇండియాలో హత్యలు చేసి నేరుగా కెనడాకు పారిపోతూ ఉంటారు. ఇక ఈ ఖలిస్తానీలో ఇటు కెనడా అటు లండన్తో పాటు ఆస్ట్రేలియాలో ఉంటూ ఇండియాకు వ్యతిరేకంగా కుట్ర పన్నడమే కాకుండా ఇండియన్స్ను వేధిస్తూ ఉంటారు. ఇక కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అతడి ఇంటి ముందే జూలై 18, 2023న జరిగింది. కెనడా పౌరసత్వం కలిగిన నిజ్జార్ హత్య తర్వాత ఇండియాకు కెనడాకు మధ్య దౌత్యపరమైన సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రుడో ఇండియాకు వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఘర్షణ పడ్డాడు. ఈ హత్య వెనుక ఇండియా హస్తం ఉందని వాదించాడు. హంతకుల్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశాడు. సాక్ష్యాలు చూపించాలని ఇండియా కోరడం తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు ఊపందుకున్నాయి. కెనడా నుంచి తమ రాయబారుల్ని వెనక్కి రప్పించుకోవడం జరిగాయి. ఇక కెనడాలో సిక్కుల ఒత్తిడితో ట్రుడో ఇండియాపై ఘర్షణకు దిగాడు. చివరగా కెనడాలో జరిగిన ఎన్నికల్లో ట్రుడో ఓడిపోవడం, మార్క్ కార్నీ ప్రధానమంత్రిగా రావడంతో తిరిగి ఇండియాతో సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ హత్య తర్వాత 2023లో న్యూయార్క్లో గురుపత్వంత్ సింగ్ పన్ను అనే ఖలిస్తాన్ ఉగ్రవాదిని చంపడానికి యత్నించారు. అయితే పన్ను చివరి నిమిషంలో తప్పించుకున్నాడు. అయితే ఈ రెండు కేసుల్లో ఈ ఇద్దరు సిక్కులు కెనడా, అమెరికా పౌరసత్వం కలిగిన వారు. దీంతో అక్కడి ప్రభుత్వాలు ఈ కేసును సీరియస్గా తీసుకున్నాయి. దీనిపై గత కొన్ని సంవత్సరాలుగా దర్యాప్తు సాగుతోంది. ఎట్టకేలకు నిఖిల్ గుప్తా తన నేరాన్ని అంగీకరించాడు. పన్నును హత్యకు కుట్రతో పాటు నిజ్జార్ హత్య చేయించింది తానే అని అమెరికా కోర్టులో అంగీకరించాడు. కాగా కోర్టులో నిఖిల్ 3 రకాల నేరాల్ని అంగీకరించాడు. హత్యలకు కిరాయి హంతకులను సమకూర్చడం, రెండోది హత్యకు కుట్ర పన్నడం, మూడోది మనీ లాండరింగ్ లేదా మనీ స్మగ్లింగ్గా చెప్పుకోవచ్చు. దీంతో నిఖిల్ గుప్తాకు అమెరికా కోర్టులో గరిష్టంగా 40 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చునని చెబుతున్నారు. ఇక గుప్తాను 2023లో చెక్ రిపబ్లిక్లో అరెస్టు చేసి ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ వల్ల అరెస్టు చేసినట్లు అప్పట్లో మీడియాలో వార్తలొచ్చాయి. గతేడాది ఆయన్ను అమెరికా జైలుకు తరలించారు. చెక్ రిపబ్లిక్ నుంచి అమెరికాకు తరలించిన తర్వాత గుప్తా తనపై మోపిన ఛార్జీలను తిరస్కరించారు. అయితే శుక్రవారం నాడు ఆయన కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. ఆయన శిక్ష ఖరారు మే 29న నిర్ణయిస్తారు. ఇక ఇండియా విషయానికొస్తే ఈ కేసుతో తమకు సంబంధం లేదని వాదిస్తోంది. ఇక గుప్తా న్యూయార్క్లో పన్నును లేపేయడానికి అమెరికాకు చెందిన ఒక పోలీస్ అధికారితో బేరం కుదుర్చుకున్నాడు. పన్ను హత్యకు $1,00,000 చెల్లిస్తానని గుప్తా అంగీకరించాడు. 2023 మే, జూన్లో అమెరికా అధికారికి $15,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయితే అమెరికా కోర్టు విడుదల చేసిన ప్రకటనలో పన్ను పేరుపై కొంత గందరగోళం కారణంగా అమెరికా పౌరుడు బాధితుడు అని ప్రకటనలో పేర్కొంది. ఇక గుప్తాకు అమెరికా పోలీస్ అధికారి అన్న విషయం తెలియకపోవడం వల్ల గుప్తా నేరుగా అమెరికా పోలీసుల ఉచ్చులో చిక్కుకుపోయాడు. ఇండియా నుంచి బయలుదేరిన గుప్తాను ప్రాగ్ ఎయిర్పోర్ట్లో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా అమెరికా అధికారులు వికాస్ యాదవ్ అనే 39 ఏళ్ల ప్రభుత్వ అధికారిపై కూడా ఛార్జ్షీట్ నమోదు చేశారు. పన్నును హత్య చేయడానికి ఆయన మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అమెరికా అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే అమెరికా ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం వికాస్ యాదవ్, నిఖిల్ గుప్తాలు కలిసి 2023 వేసవిలో సిక్కు నాయకుడు పన్నును లేపేయడానికి అమెరికాలో కిరాయి హంతకుల్ని మాట్లాడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని, అయితే వీరు తెలియకుండా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారితో పన్ను హత్య గురించి మాట్లాడుకున్నారు. అతడు $1,00,000 డిమాండ్ చేయడం, దానికి వీరు ఇద్దరూ అంగీకరించి జూన్ 9, 2023లో $15,000 అడ్వాన్స్ కూడా చెల్లించడం కూడా జరిగిపోయాయి. ఇక ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారి ముందస్తుగా పన్నుకు ఈ సమాచారం అందించడంతో పన్ను తప్పించుకున్నాడు.
ఇక అమెరికాకు చెందిన ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అదే సమయంలో జరిగింది కాబట్టి ఈ 2 హత్యల వెనుక సూత్రధారులు యాదవ్, గుప్తాల హస్తం ఉందని పేర్కొంది. ఇక నిఖిల్ గుప్తా యుఎస్ మెజిస్ట్రేట్ జడ్జ్ సారా నెడ్బన్ ముందు తన నేరాన్ని అంగీకరించాడు. మే 29న యుఎన్ డిస్ట్రిక్ట్ జడ్జ్ విక్లర్ మారియో గుప్తాకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించాలో తీర్పిస్తారు. అయితే అమెరికా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 20 నుంచి 24 సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చునని చెబుతున్నారు. ఇక యునైటెడ్ స్టేట్స్ అటార్నీ నిఖిల్ గుప్తాను నిక్కా ప్రస్తావించింది. భారత సంతతికి చెందిన గుప్తా 3 నేరాల్ని అంగీకరించాడని ప్రకటనలో పేర్కొంది. ఇక యుఎస్ అటార్నీ జే క్లిట్టాన్ ప్రకారం నిఖిల్ గుప్తా పన్నును హత్య చేయడానికి, కిరాయి హంతకులతో బేరం కుదుర్చుకోవడానికి గరిష్టంగా 10 సంవత్సరాల శిక్ష, పన్నును హత్య చేయడానికి కుట్ర పన్నినందుకు మరో 10 సంవత్సరాలు, మనీ లాండరింగ్కు పాల్పడినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చునని చెప్పారు. ఇక భారత ప్రభుత్వం నిఖిల్ గుప్తాతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అమెరికా గడ్డపై అమెరికా పౌరుడి హత్యకు కుట్ర జరిగిందన్న కేసుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే కెనడాలో నిజ్జర్ హత్యతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇక వికాస్ యాదవ్ విషయానికొస్తే అక్టోబర్ 2024లో విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లేఖకు స్పందిస్తూ యాదవ్తో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అతన్ని ఉద్యోగంలోంచి తీసేసినట్లు పేర్కొంది. కాగా డిసెంబర్ 18, 2023లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యాదవ్ను అరెస్ట్ చేసింది. అమెరికా అధికారులు పన్ను హత్య కేసులో యాదవ్ను CC1గా పేర్కొన్న 3 వారాల తర్వాత యాదవ్ను అరెస్టు చేసింది ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్. అతడికి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో సంబంధాలున్నాయని, కిడ్నాప్లు, బలవంతపు వసూళ్లు చేస్తున్నాడని తమ దృష్టికి రావడంతో అతన్ని ఉద్యోగంలోంచి తొలగించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. ఇక నిజ్జర్ హత్య తర్వాత కెనడాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వం హస్తం ఉందన్న వాదన బలంగా వినిపించింది. ఈ హత్యను కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఈ హత్య వెనుక తమ హస్తం లేదని ఇండియా వాదించింది. అదే సమయంలో అమెరికా పౌరుడైన గురుపత్వంత్ సింగ్ పన్నును హత్య చేయడానికి కుట్ర జరిగింది. ఇక పన్ను విషయానికొస్తే అతనికి కెనడాతో పాటు అమెరికా పౌరసత్వం ఉంది. నిజ్జార్ హత్య తర్వాత అతడు ప్రాణభయంతో అమెరికా పారిపోయాడన్న వార్తలొచ్చాయి. మరి గుప్తా అరెస్టు తర్వాత ఈ హత్యతో తమకు సంబంధం లేదని ఇండియా ప్రభుత్వం వాదిస్తున్నా, ఇక తాజాగా గుప్తా అరెస్టు కావడంతో పాటు నేరాన్ని అంగీకరించడంతో ఇండియాకు కాస్త ఇబ్బందికరమైన పరిణామమే అంటున్నారు విదేశీ డిప్లొమాట్లు.